ఛానలుకి స్వాగతం. ఈ పేరుతో ఉన్న స్త్రీ కన్యా రాశి వారికి అతి పెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ఏ పేరుతో ఉన్న స్త్రీతో కన్యా రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి? అలాగే కన్యా రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వం మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే పాజిటివ్ థింకింగ్ ని కలిగి ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ఊహాగానాలు చేయటం, ఊహల్లో బ్రతకటం వీరు అస్సలు చేయరు. అలాగే ఎవరినైనా సరే తొందరగా ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు. స్వతంత్రమైన అభిప్రాయాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే మీ జాతకంలో కొంతమంది వ్యక్తుల వల్ల మీరు ఎప్పుడూ కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా దాంట్లో మొదటి వ్యక్తి ఎవరు అంటే కనుక ఒక స్త్రీ. ఆ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఆ స్త్రీ మీరు పనిచేసే చోట ఉండొచ్చు, లేకపోతే మీకు పరిచయస్తురాలు కావచ్చు, లేకపోతే మీకు కేవలం ముఖ పరిచయం ఉన్న స్త్రీ కావచ్చు. మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా తను ఉండొచ్చు. తన వల్ల మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అనర్థాలు తలెత్తుతూ ఉంటాయి. ఆ స్త్రీ వల్ల మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఉంటాయి. ముఖ్యంగా మీ జీవితంలో పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు ప్రమాదాలైతే పొంచి ఉంటాయి. వారి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే వ్యక్తులై ఉండొచ్చు. వారితో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒక మనిషి మన మంచి కోరుకునే వ్యక్తా, లేకపోతే మన చెడు కోరుకునే వ్యక్తా అనేది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మనకు అర్థమవుతుంది. వారి మాట తీరు, ప్రవర్తన, మనకు మంచి జరిగినప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మనకు చెడు జరిగినప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వీటన్నింటిని బట్టి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి స్త్రీ మీ జీవితంలో ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అలాగే వారితో మీ యొక్క బంధం ఎంతవరకు ఉండాలంటే కేవలం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి. ఏ పని నిమిత్తమైతే వారితో మీకు అవసరం ఉందో అంతవరకు మాత్రమే మాట్లాడండి. పర్సనల్ విషయాలు అస్సలు చెప్పకూడదు. మీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు చెప్పకూడదు. వారు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని కాచుకొని కూర్చుంటారు. మీ లోపల ఏదైనా పొరపాటు కాని, తప్పు కాని, లేకపోతే మీ యొక్క గత జీవితానికి సంబంధించినటువంటి ఏ సీక్రెట్ కాని వారికి తెలిసిందనుకోండి, అది 10 మందికి చెప్పాలని, మీ గురించి చెడుగా ప్రచారం చేయాలని వారు ఎప్పుడూ కూడా కుట్రలు పన్నుతూ ఉంటారు. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో ఈ కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు, మీరు పురుషులైనా స్త్రీలైనా కానీ ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది గృహిణులు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చాలా క్లోజ్ గా ఉంటారు. వారితో ఫ్రెండ్షిప్ చేయటం ఏ విధంగా ఉంటుందంటే పూర్తిగా ఏ సీక్రెట్ అనేది ఉంచుకోకుండా అన్ని చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా చెప్పటం వల్ల కూడా మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు, స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అంటే గృహిణులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు కూడా మీ ఫ్రెండ్స్ లో ఇటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నప్పుడు వారు మీ గురించి బయటి వ్యక్తులతో ఏం చెబుతున్నారు, ఒకవేళ వారి ఫ్రెండ్షిప్ ప్యూర్ గా అనిపిస్తే వారితో కంటిన్యూ అవ్వండి. ఒకవేళ వారి ఫ్రెండ్షిప్ లో మీకు ఏదైనా తేడా అనిపిస్తే వారిని పక్కన పెట్టేయడమే చాలా ఉత్తమం. మీ వెనకాల మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మీరు గమనించండి. వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోండి. ఒకవేళ వారు మీ చెడు కోరుకునే వ్యక్తులు అని మీకు కన్ఫర్మ్ గా అర్థమైందనుకోండి, వారితో ఫ్రెండ్షిప్ మీరు కేవలం మాటల వరకు ఉంచుకుంటేనే మంచిది. అటువంటప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది. ఇటువంటి జాగ్రత్తలు కన్యా రాశి వారు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. లేకపోతే మీ యొక్క జాతకంలో ఆ స్త్రీ వల్ల మీకు
చాలా ప్రమాదాలు, చాలా కష్టాలు, బాధలు, సమస్యలు పొంచి ఉన్నాయి. అయితే కన్యా రాశి వారు శివారాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.